ఈరోజు 16th జూన్ 2024. సో వెల్కమ్. చూడండి ఎలా చెప్తున్నాను. సో ట్రైన్లో ఉన్నా కదా నేను. ఇది పార్ట్ టూ ఆఫ్ కాచిగూడ యశ్వంతపూర్ జంక్షన్ జర్నీ. సో ట్రైన్ నెంబర్ 12194. సో 10 రూపీస్ అయితే ఇచ్చిన వాళ్ళకి. ఇది పార్ట్ 2లో ఉంది. వీడు అమ్ముతున్నాడు. ఇది వస్తూనే ఉన్నారనమాట అప్పటి నుంచి. ఏదో ఒకటి వస్తుంది. సో ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది ట్రైన్. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను ఈ ట్రైన్లో డోన్ జంక్షన్ వస్తుంది అనమాట నెక్స్ట్. సో ఇప్పుడు టైం అయితే 6:38 అవుతుంది టైము. సో వాళ్ళు వచ్చారు, 3-4 వచ్చారు. వాళ్ళలో ఒక్కోళ్ళకి ఇచ్చేసాను అనమాట, ఎందుకు వాళ్ళతో గొడవ అని చెప్పి. ఈ ట్రైన్ జబల్పూర్ నుంచి వస్తుందన్నమాట. జబల్పూర్ నుంచి కాచిగూడ వరకు 1125 కిలోమీటర్స్ ఆల్రెడీ కవర్ చేసేసింది. సో 650 కిలోమీటర్స్ మనం కవర్ చేస్తున్నాము. ఇది డేలో పార్ట్ ఇప్పుడు మనం చేస్తున్నది. మురికి కాలువ అటు నుంచి వస్తుంది. సో పార్ట్ 2 అయితే మొత్తం యశ్వంతపూర్ వరకు ఉంటుంది. ఇప్పుడు చూద్దాం బెంగళూరులో అన్న వర్షం పడుతుందా లేదా. మనం ఎంట్రీ చేస్తుంటేనే మనకు అర్థమైపోతుంది క్లైమేట్. వడాపావ్ ఇక్కడ వచ్చింది. డోన్ జంక్షన్ వస్తుంది ఇప్పుడు. ఇక్కడ వడాపావ్ ఉంది. సో ఎందుకంటే చాలా పెద్ద జంక్షన్ కావడంతో ఇక్కడ అమ్ముతున్నారు అనుకుంటా. నార్త్ కర్ణాటక మహారాష్ట్ర సైడే ఉంటుంది వడాపావ్ ఆల్వేస్. సో షూట్ చేస్తుంటే వాడు కోపంగా చూసిండు, గొడవ పడేటట్టు. సో అందుకని మొత్తం షూట్ చేయలేదు. సో దిస్ ఈస్ డోన్ జంక్షన్. ఇక్కడ చాలా మంది దిగుతారు, మేబీ ఎక్కుతారు కూడా ఏమో. సో ఇక్కడ ఫుడ్ మొత్తం దొరుకుతుంది మనకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు మనము డోన్ జంక్షన్లో. సో LHB కోచెస్తో మన ట్రైన్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ 5 minutes హాల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది జంక్షన్ పాయింట్ కాబట్టి 5 minutes అన్న హాల్ట్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ స్టేషన్. మొత్తం ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోనే రన్ అవుతుంది. డైరెక్ట్గా వెళ్ళి యశ్వంతపూర్కే ఆగుతుంది అనమాట. ఇక్కడ పనుకొని ఉన్నాము. రాత్రంతా అందరినీ తిప్పుకుంటా డబ్బులు లాగేసింది అందరి దగ్గర. నా దగ్గర మాత్రం లాగలేకపోయింది, కానీ లాగేసింది. ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇయ్యొద్దు అసలు. చాలాసేపటి నుంచి ఆగింది ఇక్కడ డోన్ జంక్షన్లో. ఇక్కడ చాలామంది బ్రష్ చేసుకుంటున్నారు. ఇక వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఇక లైన్ అనమాట. మార్నింగ్ చాలాసేపు అవుతూ ఉంటుంది. డోర్లు కొడుతూ ఉంటారు లోపల ఉన్నప్పుడు. అక్కడ నుంచి గూడ్స్ ట్రైన్ వెళ్తుంది యాక్చువల్లీ. సో మీకు ఫస్ట్ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అక్కడ వాటర్ ఫిల్టర్ ఉంది, కానీ అస్సలు పనిచేయదు. ఇది అన్నమాట బేసిన్. ఎప్పుడు బాగుండదు. ఒక ఇది ఉందన్నమాట, కింద డస్ట్బిన్ ఎక్స్టింగ్విషర్ ఉంది అంతే. మనము చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 15-20 minutes అవుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నామన్నమాట. ఇక్కడ డోన్ జంక్షన్లో కరెక్ట్ 7:10కి బయలుదేరింది ఇక్కడ నుంచి. సో ఆల్మోస్ట్ 20 minutes ఆగిన తర్వాత బయలుదేరింది ట్రైన్ అయితే. ఇక్కడ నుంచి ఒక లైన్ గుంతకల్ జంక్షన్ వైపు కూడా వెళ్తుంది, చాలా ఇంపార్టెంట్. సో కర్ణాటక వైపు వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఆప్షన్ ఉంటుంది.
సో అందుకని చాలా పెద్ద యాక్చువల్లీ జంక్షన్ పాయింట్. సో వేరే వేరే లైన్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట బయటికి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చిందన్నమాట మన ట్రైన్. ఈ ట్రైన్ కోసం 10 minutes నుంచి ఆపి పెట్టిండ్రు. సో ఓవర్టేక్ చేస్తుంది ఇప్పుడు. సో అనంతపూర్కి ముందన్నమాట ఈ స్టేషన్లో, తాటిచెర్ల స్టేషన్లో ఓవర్టేక్ చేసి వెళ్ళింది. మేబీ అది బెంగళూరుకి వెళ్తుందేమో. కాచిగూడ నుంచి 402 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది అనంతపూర్ స్టేషన్ కోడ్ ATP. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ గుంతకల్. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 9, 8కి కరెక్ట్ వచ్చింది, కవర్ చేస్తుంది ట్రైన్. యాక్చువల్లీ లేట్ ఉండే బట్ కవర్ చేసుకుని వచ్చేసింది అన్నమాట. అనంతపూర్లో 1 minute హాల్ట్ తీసుకొని బయలుదేరింది ట్రైన్. ఇది ఆంధ్రప్రదేశ్లో లొకేటెడ్. సో ఆఫ్టర్ హిందూపూర్ we will enter in Karnataka state. ఈ ట్రైన్లో మొత్తం వడాపావ్ దొరుకుతుంది. యాక్చువల్లీ మహారాష్ట్రలో ఇంకా నార్త్ కర్ణాటకలో మాత్రమే వడాపావ్ దొరకాలి యాక్చువల్లీ. సో ఇక్కడ దొరకడం చాలా పెద్ద విషయమే. స్టేషన్కి రేకులు వేసేది ఉంది అనుకుంటా. ట్రైన్ 1 hour లేట్గా రన్ అవుతుండే ఫస్ట్. సో దాని తర్వాత బాగానే కవర్ చేసేసుకుంది మొత్తము. సో డే టైంలో ఈ స్టేషన్స్ అన్నీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బెంగళూరు వచ్చేటప్పుడు ఎప్పుడు నైటే ఉంటుంది మొత్తము, ఓవర్ నైట్ జర్నీ. సో దిస్ ఈస్ డే టైం జర్నీ అన్నమాట. కాచిగూడ నుంచి 436 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది ధర్మవరం జంక్షన్. స్టేషన్ కోడ్ DMN. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ గుంతకల్. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. ఇక్కడ 5 minutes హాల్ట్. 10-15 minutes బిఫోరే వచ్చేసింది ట్రైన్. అయితే బాగానే కవర్ చేస్తుంది. సో చూడాలి యశ్వంత్పూర్ జంక్షన్కి ఎప్పుడు వరకు చేరుతుంది అనేది. సో ఇక్కడ కూడా చాలా మంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇప్పుడు దాకా నేను అస్సలు కూర్చొనే లేదు నైట్ నుంచి. సో హిందూపూర్ తర్వాత కూర్చుంటాను. అనంతపూర్ తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది. సో కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఇంటి ఫుడ్ ప్రిపేర్ చేసిన అది బెస్ట్. తొందరగా వచ్చినందుకు ఒక 20 minutes ఆగింది. సో దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ధర్మవరం జంక్షన్ నుంచి. సో ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నమాట ఈ ట్రైన్, ఈ స్టేషన్. సో రినోవేషన్ జరుగుతుంది. దీని తర్వాత హిందూపూర్ స్టేషన్ వస్తుంది. సో దాని తర్వాత డైరెక్ట్గా యశ్వంత్పూర్కి ఆగుతుంది అనమాట. సిటీలో కూడా ఆగదు ఎక్కడ.
నుంచి ఒక లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు మొత్తం వీడియో చూస్తేనే నాకు కామెంట్ చేయగలుగుతారు కదా, అందుకని ఇట్లా ఈ క్వశ్చన్స్ నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. కాచిగూడ నుంచి 515 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఇటు చేరుకుంది హిందూపూర్. స్టేషన్ కోడ్ HUP. సౌత్ వెస్టర్న్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ KSR బెంగళూరు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. లాస్ట్ స్టేషన్ ఇదే. దీని తర్వాత డైరెక్ట్ యశ్వంత్పూర్కి ఆగుతుంది. ఇక్కడ జస్ట్ 1 minute హాల్ట్ ఉంటుంది ట్రైన్కి. ట్రైన్ 10 minute డిలేగా చేరుతుంది స్టేషన్కి. సో యశ్వంత్పూర్ జంక్షన్కి అయితే కవర్ చేసుకుంటుంది కంపల్సరీగా, ఎందుకంటే అప్పటి నుంచి డిలే ఇంకా కవర్ చేస్తుంది, దానికన్నా ముందుకు కూడా చేస్తుంది అన్నమాట ట్రైన్. నాకు తెలిసి వర్షం అయితే ఏం లేదేమో, హిందూపూర్లో కూడా ఉంటుంది ఫుల్. సో అక్కడ కూడా బెంగళూరులో కూడా వర్షం ఉంటుందో లేదో తెలీదు. జస్ట్ 1 minute ఆగిన తర్వాత హిందూపూర్ నుంచి బయలుదేరింది. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చిందన్నమాట. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిండ్రు, అందుకనే చాలా క్లీన్గా బాగుంది. చాలామంది డిబోర్డ్ అయ్యారు, అసలు ఎవరు అవ్వరేమో అనుకున్నాను నేను. ఇక్కడ హిందూపూర్కి ఇంకో నేమ్ ఉంది, అది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. తెలియకపోయినా నాకు మీరు కనుక్కొని కామెంట్ చేసి చెప్పండి. అప్పుడే మీరు నా వీడియోస్ చూస్తున్నారనేది నాకు నమ్మకం ఉంటుంది. అండ్ నేను ఇంకా కష్టపడి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. ట్రైన్ ఆల్రెడీ సిటీలోకి ఎంటర్ చేసేసింది. సో టైం కన్నా చాలా ముందు వచ్చేసింది అనమాట. యలహంకకి స్టాప్ ఉండదు, అయినా అక్కడ ఆగింది. సో చాలామంది డిపోర్ట్ అయిపోయారు అక్కడ. సో యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లోకి వెళ్తుంది ట్రైన్ అయితే. సో ప్లాట్ఫామ్ ఎటు సైడ్ ఉందో నేను చూడలేదు. వెదర్ మాత్రం బాగానే ఉంది, కానీ ఎండ ఉన్నా చల్లగా గాలి వస్తుంది. బట్ వర్షం అయితే అంత లేనట్టుంది మరి, లేకపోతే ఈవినింగ్ పడుతుందేమో. హైదరాబాద్లో అయితే సరిగ్గా వర్షాలు పడట్లేదు అసలు. వీళ్ళు ఎక్కడానికి ఆగరు, దిగడానికి కూడా ఆగరు. దిగడానికి చస్తున్నారు. నేను బోర్డు కనిపించే వరకు షూట్ చేసి జరిగిపోతాను. ఈ బిల్డింగ్ చూసి మనం రికగ్నైజ్ చేయొచ్చు స్టేషన్ వచ్చిందని ఈజీగా. యశ్వంత్పూర్ జంక్షన్ వచ్చేసింది. ఇక్కడే వచ్చింది బోర్డు కూడా. ఇంకా సో ఈ పార్ట్ 2 వరకు వీడియో ఇంతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టేషన్ కోడ్ ఇచ్చిండు YPR స్టేషన్ కోడ్. చాలామంది ఇక్కడే రిపోర్ట్ అవుతారు, ఎందుకంటే ఇదే లాస్ట్ స్టేషన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది, అది 3. స్టేషన్ని రినోవేట్ చేస్తున్నారు కాబట్టి సో అదంతా పని నడుస్తుంది. సేమ్ సికింద్రాబాద్లో కూడా रिनोवेट చేస్తున్నారు. अगर आपको वीडियो अच्छा लगा तो कंपलसरी सब्सक्राइब कर लेना, ताकि मैं और ज़्यादा वीडियोस बना सकूँ.